హాయ్ అందరికీ నమస్తే. మా సంతోషం సందడి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చాలా స్పెషల్గా ట్రెండింగ్లో ఉన్న కునాఫా గురించి ఎలా చేయాలో ఏంటో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అది ఇంట్లోనే నీట్గా హైజీన్గా ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పిస్తా పప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. నేను చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి. తర్వాత దీనిలో కునాఫా సేమియాని మనకు బయట మార్కెట్లో అమ్ముతారు. ఆ కునాఫా సేమియాని కూడా మనం తెచ్చుకొని ఇలా రెడ్ కలర్లో చాలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది కేజీ వచ్చి ఒక 200 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను, వైట్ చాక్లెట్ కూడా తీసుకుంటున్నాను. మామూలుగా అయితే మా కునాఫా చాక్లెట్ చేయడానికి ఇక్కడ వైట్ చాక్లెట్ కూడా నేను తీసుకొని దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా మెల్టింగ్ చేస్తున్నాను. మామూలుగా అయితే కునాఫా చాక్లెట్ చేయడానికి చాలామంది మిల్క్ చాక్లెట్ కూడా వాడతారు. కానీ నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ కలిపి చేస్తున్నాను. ఈ వైట్ చాక్లెట్ అనేది డిజైన్ కోసం నేను మెల్ట్ చేస్తున్నాను. ఈ మెల్టింగ్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి వేడి అనేది పైకి రాకుండా మెల్టింగ్ అనేది చేసుకోవాలి. అలాగా మెల్ట్ అయిన తర్వాత దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మౌల్డ్ తీసుకొని ఆ మౌల్డ్లో కొంచెం వైట్ చాక్లెట్ అనేది ఇలా డిజైన్గా వేసుకోవాలి. మనం పైపింగ్ బ్యాగ్తోనే వేసుకోవచ్చు, లేకపోతే స్పూన్ అయినా వేసుకోవచ్చు. మనకి అవైలబిలిటీ ఏది ఉంటే అది దాంతో వేసుకోవచ్చు. తర్వాత నేను ఇంకో మౌల్డ్లో కూడా వేసుకుంటున్నాను. అలా డిజైన్ చేసుకొని దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అలాగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. చాలామంది వైట్ చాక్లెట్తోనే చేస్తానంటారు కునాఫా, కానీ నేను ఇక్కడ డార్క్ మిల్క్తో కలిపి చేస్తాను. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ తీసుకొని అది కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా మెల్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే వైట్ చాక్లెట్కి మిల్క్ చాక్లెట్కి ఒక బాయిలింగ్ టైం అనేది ఉంటుంది. తర్వాత డార్క్ చాక్లెట్కి ఒక బాయిలింగ్ టైమింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ నేను మిల్క్ చాక్లెట్ వేసుకుంటున్నాను, తర్వాత డార్క్ చాక్లెట్ వేసుకుంటున్నాను. సో అలా వేసుకోవడం వల్ల రెండు బాగా మిక్స్ అవుతాయి. ఒకవేళ ముందు మనం రెండు కలిపేస్తే ఒక వైట్ కలర్ లైన్లు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మిల్క్ చాక్లెట్ అనేది మెల్ట్ అయిన తర్వాత డార్క్ చాక్లెట్ అనేది వేసుకుంటున్నాను. ఇలాగా బాగా మనం కలుపుకోవాలి. బబుల్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో వెంటనే మనం మౌల్డ్లో కూడా వేయకూడదు. అది కొంచెం బాగా వేడిగా లేకుండా ఉన్నప్పుడు మౌల్డ్లో వేసుకోవాలి. ఇప్పుడు మన మౌల్డ్ ఉంది కదా, అది తీసుకొని దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను, అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కునాఫా ఉంది కదా, దాన్ని బాగా
చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. చేత్తో నలిపితే నలిగిపోతుంది. అలా చేసుకున్న తర్వాత చూడండి బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే దాన్ని అలాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ పిస్తా పప్పుని మిక్సీ పెట్టుకున్నాను. దాంట్లో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మన ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే కునాఫా చాక్లెట్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత మనం ఇలా చాక్లెట్ అనేది కూడా స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద. అలా స్ప్రెడ్ చేసుకొని దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలంటే మినిమం 15 మినిట్స్ అనేది పెట్టుకోవాలి. చాలా నీట్గా స్ప్రెడ్ చేసుకో. 15 మినిట్స్ తర్వాత చాక్లెట్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇలా కునాఫా చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. దీని తర్వాత చూడండి కట్ చేసిన తర్వాత ఎంత స్మూత్గా వచ్చిందో, క్రంచీగా, స్వీట్ కూడా చాలా సరిపోయింది. చూడండి లోపల స్టఫింగ్ అనేది ఎంత బాగుందో. ఇదిగోండి మా కునాఫా చాక్లెట్ నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది మా కునాఫా చాక్లెట్. ఇదే ఫ్రెండ్స్ మా కునాఫా రెసిపీ. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా సంతోషం సందడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంతోషంగా ఉండాలి, సందడిగా సాగాలి. బాయ్ బాయ్.